క్యాన్సర్ సిస్టర్, క్యాన్సర్తో చనిపోయారు. అమ్మాయినా అత్తమ్మైనా ఇద్దరు కూడా. మా అత్తగారు కూడా క్యాన్సర్తోనే చనిపోయారు. తను చనిపోయి 2003లో 2003 సారీ 2003 అంటే 2014లో మా అత్తయ్య గారు చనిపోయారు. 2014లో చనిపోయారు అత్తగారు. అమ్మ అయితే రీసెంట్గా 2 ఇయర్స్ అవుతుంది చనిపోయి. 2 ఇయర్స్ అవుతుంది. అమ్మకి క్యాన్సర్, అత్తయ్య కూడా క్యాన్సరే. ఇద్దరికి క్యాన్సర్తోనే చనిపోయారు. ఏం చేద్దాం, ఖచ్చితంగా ఏ రోజుకి 2 ఇయర్స్ అనమాట. కంప్లీట్ 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఇట్లా పిచ్చిలేస్తుంది. ఎవ్వరు తల్లి తర్వాతే కదా, ఎవ్వరు ఎంత ఉన్నా సరే, ఎంత సిస్టర్స్ ఉన్నా ఎవ్వరు ఉన్నా సరే, అక్క చెల్లెళ్ళు ఎవరి ప్రేమ అయినా సరే అమ్మకు మించి ప్రేమ ఇంకా అది కదా. అమ్మ తర్వాతే ఎవరి ప్రేమ అయినా సరే. కన్నయ్య లేసాడు, చిలికన్నయ్య, నా కన్నయ్య, నా కొడుకు, ఆ బంగారు. ఏంది రాదు, వద్దులు వద్దు, వద్దులు వద్దు. మా కన్నయ్య కూడా బాధపడ, అవునవును, బాధపడడానికి సిస్టర్ ఎవరుంటారు, ఎవరు లేరు. ఇంకా అంతే, తల్లి పోతే తరం పోయిద్ది అంటారు. ఆ విషయం తెలుసు అనుకుంటా మీకు. అమ్మ ఉన్నప్పుడు ఏదైనా మనకి, అమ్మ లేకపోతే ఇంకా అంతే. ఇంకా లైఫ్లో అమ్మ ఉంటేనే ఏదైనా. తండ్రి ఉన్నా కానీ ఇంకా అది ఏదంటారు కదా, తండ్రి అమ్మ ఉంటేనే ఏదైనా అర్థం చేసుకుంటుంది. నానే అన్నీ అర్థం చేసుకోరు కదా మనల్ని. ఏదన్నా బాధ అయినా, కష్టమైనా, సుఖమైన అన్నీ మనం అమ్మకే చెప్పుకుంటాం కదా. తండ్రి అన్నీ తీర్చలేడు కదా, అన్నీ చెప్పుకోలేము కూడా. ఏది షేర్ చేసుకోవాలనుకున్నా కానీ అమ్మకే షేర్ చేసుకుంటాం కదా మనం. అమ్మతో అంత బాండింగ్ ఉంటుంది ఎవరికైనా సరే. 99% తల్లితోనే బాండింగ్ ఉంటుంది అందరికీ. మీ అమ్మ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. హాయ్ వెంకట్ గారు, హాయ్ ప్రేమ్, హాయ్ మా ప్రేమ్. లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ అండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. షాప్లోనే ఉన్నాను నేనైతే. లైక్ డన్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెంకట్ గారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆలోచిస్తుంటే. నైట్ నుంచి అసలు నిద్రే లేదనమాట. ఆలోచనలు ఇంకా అట్లా అనమాట. ఎందుకంటే అమ్మ చనిపోకుండా ముందు 10 days ముందు నేను ఇక్కడ నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాను. 10 days ముందు ఉన్నాను అనమాట అమ్మ దగ్గర నేను. అప్పుడు అమ్మ చనిపోయేటప్పుడు అక్క వాళ్ళు గృహప్రవేశం అనమాట. రెండో అక్క వాళ్ళది గృహప్రవేశం. అయితే వాళ్ళ గృహప్రవేశం ఉందని చెప్పి అక్క నన్ను 10 days ముందు రమ్మన్నది. నేను చాలా లాంగ్లో ఉంటాను కదా వాళ్ళకు నాకు. నేను నల్గొండ డిస్టిక్లో, సూర్యాపేట డిస్టిక్లో నేను ఉంటానైతే, వాళ్ళైతే నిర్మల్ డిస్టిక్లో వాళ్ళు ఉంటారు కదా. నిర్మల్ డిస్టిక్ అంటే తెలుసో తెలీదు, ఆదిలాబాద్ డిస్టిక్ అంటే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ. ఆదిలాబాద్ డిస్టిక్ బాసర అనమాట, బాసర దగ్గర అమ్మ వాళ్ళది. నేనైతే సూర్యాపేట డిస్టిక్ అంటే నల్గొండ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే కదా. అక్కడ నేను అంత దూరంలో నేను ఉంటాను ప్రస్తుతం. అందుకే ఇక 10 days ముందైతే వెళ్ళా. ఇక అమ్మతో 10 రోజులు బాగా బాండింగ్ అయితే నాకు చాలా బాండింగ్ పెరిగిందనమాట అమ్మతో నాకు. 10 రోజులు ఉన్నాను కదా అక్కడ. చాలా ఇంకా అన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం. ఇంకా 10 రోజులు దగ్గర ఉండేసరికి బాగా బాండింగ్ అయితే పెరిగిపోయిందనమాట. ఏదో అంటారు కదా, దగ్గర కావడం దూరం కావడానికి కోసమే అనేసి. ఇంకంతే ఉంది ఇప్పుడు. ఎంత ఏడ్చినా తుడిచినా ఏం చేసినా అయితే తిరిగి రాదుగా అమ్మ అయితే. ఏం చేస్తాం, ఎవరున్నారు లైవ్లో, ఎవరు లేనట్టున్నారు.